నాన్న నాన్న ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఆ కొంపలో ఉన్న ఇద్దరు కూతుర్లే అని ఎంతమంది భావిస్తున్నారో వాళ్ళు అర్జెంటుగా లైక్ చేయండి. ఆ లైక్ కౌంటే నేను ఇప్పుడు అడిగిన ప్రశ్నకి తీర్పు మాట. ఇద్దరు కూతుర్లు. నా వెడ్డిక్ట్ కూడా ఉంటుంది. నా వెడ్డిక్ట్ ఎందుకు లేని కానీ నా ఒపీనియన్ కూడా చెప్తా. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు భరణి నాన్న హౌస్లో నుంచి ఎలిమినేట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మెయిన్ రీజన్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఉన్నాయి. చాలా బలంగా చెప్తా. చాలా చిన్న వీడియో ఎక్కువసేపు లాగ్ చేయను, వద్దు మనకి. ఆల్రెడీ ఎపిసోడ్ చాలా లాగ్ చేశారు. తల్లపోటు వచ్చేసింది. తల్లపోటు ఏందో ఆ ఎలిమినేషన్ ముందు కూడా సాంగ్ అంట. మా ఎడిటర్ ద్వారా నీకు దన్న ద్వారా ఓకే. నాన్న చెప్పాను కదా ఫ్రెండ్స్, నాన్న ఎలిమినేట్ అయిపోవడానికి కారణం భరణి నాన్న. దానికి కారణం ఇద్దరు కూతుర్లని ఎంతమంది భావిస్తున్నారో లైక్ చేయండి. ఇమాన్యుల్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడా వారు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడో కూడా కామెంట్ చేయండి. తనూజ నెంబర్ 1 అండ్ ఆల్మోస్ట్ విన్నర్ మెటీరియల్, లేడీ విన్నర్ అవ్వబోతున్నారు అని హింట్లు ఇచ్చారు. అంత సీన్ ఉందా ఈ విషయం పైన కూడా కామెంట్ చేయండి. మిగిలిన చిన్న విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఓకే, హైపర్ ఆది ఇది ఈసారి నిజం చెప్తున్నాం ఆనెస్ట్గా అంత ఫన్ ఏం అనిపించలే. బట్ వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని డైరెక్ట్గా చెప్పాడు ఆయన. అవి మాట్లాడుకుందాం. ఫన్ అంతగా అనిపించలే. ఫన్ జనరేట్ అవ్వాలంటే ఇక్కడ కంటెంట్ ఉండాలిగా. కంటెంట్ లేనప్పుడు హైపర్ ఆది ఏం చేస్తాడు? చేయలేడు. అండ్ ఎప్పుడు హైపర్ ఆది వచ్చినప్పటికి 8-9 వారాలు అయిపోతుంది. ఈసారి దీపావళి ముందు వచ్చేసరికి 6 వారాలు. కాబట్టి కంటెంట్ కూడా ఆల్రెడీ దరిద్ర కూడా సీరియల్ నడుస్తుంది, కంటెంట్ లేదు. అండ్ 6 వారాలు అయ్యింది. సో ఫన్ లేదు, ఫ్రస్ట్రేషన్ ఉంది. బట్ కొన్ని హింట్లు ఇస్తే డైరెక్ట్గా వాళ్ళు మబ్బు మోకాలకు అర్థమవుతాయో లేవో చూడాలి. మొదలు పెడదాం. ఇంకా తగలబెట్టిన నిరంజన్ గారు, వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ క్యా హే, పవన్ హే. ఇంకా మొదలు పెడదాం. ఫస్ట్ డైరెక్ట్గా ఆ బిటర్ లడ్డూది తర్వాత చెప్తాం. ముందు నాన్న గురించి మాట్లాడిన తర్వాత బిట్టర్ లడ్డు గురించి కాసేపు, హైపర్ ఆది గురించి కాసేపు, ఇంకా సమాప్తం. అంతే, ఎక్కువసేపు ఉండదు, కంగారు పడదు పిల్లలు. ఫస్ట్ నాన్న వెళ్ళిపోవడానికి కారణం నా దృష్టిలో ముఖ్యంగా దివ్యానికిత. తనుజ పియర్ అయిపోయి మనీ పడింది అంటావా? తనుజది కూడా ఉంది. పేరుకి పెద్ద కూతురైనా ఇక్కడ చిన్న కూతురు మాట. బట్ నాన్న వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం దివ్యానికిత. ఎందుకు చెప్తా? దివ్యానికిత కుడికాలు పెట్టిందో ఎడంకాలు పెట్టిందో తెలియదు కానీ భరణి గారికి అది ఎడంకాలే. హౌస్లోకి రాగానే ఆమె ఏ ఉద్దేశంతో ఏ స్ట్రాటజీతో వెళ్ళారో ఒకసారి ఆమె ఎలిమినేట్ అయ్యాక ఆమెను ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే చెప్తే కానీ మనకు తెలియదు. బట్ ఆమె వచ్చి ఒక ఫాల్స్ నెరేషన్ ఇచ్చారు. ఆ ఫాల్స్ నెరేషన్కి బలైపోయిన బ్రహ్మానందం ఎవర్రా అంటే మన భరణిమయ. ఎలారా అంటే నా కాంపిటీటరు భరణి అని చెప్పడం ఒకటి, భరణి గారి గేమ్ సూపర్గా ఉందంటని చెప్పడం ఇంకోటి, భరణి గారిది తనూజ గారి బాండ్లు కూడా నాకు బాగా నచ్చుతుంది, నేను కూడా ఎమోషనల్ పర్సన్ ఇంకోటి, నాన్న అనేది కూడా బాగా నచ్చుతుందని. ఇవన్నీ అసలు యాక్చువల్గా ఆ టైలర్ నడవలేదు ఏమి. ఈమె వర్చువల్ వరల్డ్లో నడిచినట్టుంది. లేకపోతే భరణి గారికి సేఫ్గా అదొక స్ట్రాటజీయో తెలియదు. బట్ ఇప్పుడు ఏమో ఏడుస్తున్నారు. ఆ ఎమోషన్స్ ఏమో రియల్గా ఉన్నాయి. నాకు ఎమోషన్స్ రియల్గా ఉన్నా కూడా నాకేం ఏడుపు రావట్లే. ఎండ్ ఆఫ్ ద డే మంచి డెసిషన్ జరిగింది. ఎందుకంటే అట్లీస్ట్ ఉడీలాటైనా బాగుపడుతుంది. సరే, యాక్చువల్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఒక ర్యాంకింగ్ టాస్క్ పెట్టారు. ర్యాంకింగ్ టాస్క్ పెట్టి భరణిని ఫస్ట్ పోస్ట్లో పెడితే భరణి ఏమనుకుంటాడు? అరే వచ్చిన వెంటనే ఈ అమ్మాయి నా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడింది, వచ్చిన ఎక్స్ అగ్నిక పరీక్ష కంటెస్టెంట్లు నా గురించి పాజిటివ్గా మాట్లాడారు, ఈ అమ్మాయి వచ్చి నన్ను కాంపిటీటర్ అంటుంది, ఈ అమ్మాయి వచ్చి తనూజాది నాది బాండ్ నచ్చింది అంటుంది, అండ్ నన్ను వచ్చి ఫస్ట్ పొజిషన్లో పెట్టింది, తనూజాని 5th పొజిషన్లో పెట్టింది. భరణికి కూడా ఐడియా ఉంది కదా తనూజాకే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉందని వచ్చి ఉన్న కొంపలో. సో అలాంటిది నాదే గట్టిగా వెళ్తుంది అని చెప్పి ఆయన, నేను చాలాసార్లు చెప్పినట్టు రెడీ సినిమాలో బ్రహ్మానందం గారిలాగా ఒక ప్రపంచం క్రియేట్ చేసుకున్నారు. ఆ నలుగురు ప్రపంచం. ఆ నలుగురు మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారు మంచితనం అనే జబ్బు, సేఫ్, రాలింగం, కొంచెం అప్పుడప్పుడు రాలింగమ్మ కూడా పూగుతాడు అనమాట. సో అలాగా సేఫ్గా అలా ఆడుకుంటూ వెళ్ళిపోతే ఒక కూతురుతోనే ఇంత వర్కౌట్ అవుతుందంటే ఇంకో కూతురు యాడ్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి ఆయన బుర్రలోకి వెళ్ళి ఉంటుంది. ఇలా మన బాండ్స్తో నీట్గా మంచితనం అనే ట్యాగ్ వేసుకుని అలా ముందుకు వెళ్ళిపోదాం. ఒకవేళ ఫస్ట్ అవ్వకపోయినా టాప్ 5లోనే ఉంటాం అని చెప్పి ఆయన గేరు, ఫర్ ఎగ్జాంపుల్ అప్పటికి కూడా ఆయన 5th గేర్లో లేడు, 2nd గేర్లో ఉన్నాడు. ఇంక న్యూట్రల్లో పడిపోయింది. న్యూట్రల్ ఫస్ట్ గేర్ కూడా కాదు, 2nd గేర్ నుంచి న్యూట్రల్కి వేసి ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయింది. కారు షెడ్కి వెళ్ళిపోయింది. ఎందుకు? దివ్యానికిత వల్ల. ఆమె ఇంటెన్షనల్గా చేసిందో అన్ఇంటెన్షనల్గా చేసిందో ఆమె నోటితో ఆమె చెప్పాలి తప్ప నాకైతే
యాజ్ ఎ న్యూట్రల్ ఆడియన్గా నేను చూస్తే భరణి గారి గేమ్ సంఖ్య నాగబోడానికి కారణం ముఖ్యంగా దివ్యానికిత. నెక్స్ట్ వచ్చేసరికి రెండో కారణం వచ్చేసరికి తనూజే. అసలు ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని వెంటనే సాల్వ్ చేయకూడదు, దాని రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవాలి. రూట్ కాజ్ తెలుసుకుంటే అది ఇంకోసారి రాదు. సో అసలు భరణి గేమ్లో బొక్క ఏందిరా అంటే తనూజాతో ఎస్టాబ్లిష్ అయిన ఆ తండ్రి కూతురు సీరియల్ డ్రామా. ఆ డ్రామా ఆల్రెడీ బ్యాడ్గా వెళ్తుంది, 3 వారాలకే తలపోటు వచ్చేసింది. ఈ అమ్మాయి వెళ్ళి ఇంకా దాన్ని మైగ్రేన్ చేసింది. బట్ తలపోటు రావడానికి కారణం ఎవరు? తనూజా గారే కదా. తనూజా గారు నాన్న నాన్న అనడం వల్లే కదా ఇది స్టార్ట్ అయింది. తనూజ నాన్న అనకుండా బర్నీ సార్ ఏదో అంటే ఈ సీరియల్ డ్రామా అయ్యేది కాదు కదా. అప్పుడు ఆయన నిజంగా ఇప్పుడు కూడా ఆయన ఆట వరకు ఇండివిజువల్గా చూస్తే బాగానే ఉంది, కానీ ఆయన ఆట కంట ఆయన ఇద్దరు కూతుర్ని గెలిపించేసరికి ఆయన 2 భుజాలు జారిపోయాయి. ఎంతసేపు ఈ కూతుర్ని గెలిపించాలా, ఆ కూతుర్ని గెలిపించాలా, ఈ కూతురుతో మాట్లాడితే ఆ కూతురు వెలుగుతుంది, ఆ కూతురుతో మాట్లాడితే ఈ కూతురు వెలుగుతుంది, వీళ్ళిద్దరు కూతురులతో మాట్లాడితే హౌస్ అంతా వెలుగుతుంది. పోని మనం ఏమైనా వీళ్ళిద్దరు కూతురులకే మాట ఇస్తున్నామంటే మళ్ళీ మంచితనం ఒకటి. ఇప్పుడు దివ్యానికితకి మాట ఇచ్చేస్తాం హెల్ప్ చేస్తానని, తనూజాకి మాట ఇచ్చేస్తాం, రితు చౌదరికి మాట ఇచ్చేస్తాం, రాముకి హెల్ప్ చేసేసాము, కెప్టెన్ చేసేసాము, సుమనన్నకి మాట ఇచ్చాం, ఇమ్యూనిటీ చేసేసాం. అలా ప్రతి ఒక్కరికి మాట ఇవ్వడం హెల్ప్ చేయడం. అలా ఒక టైంకి ఏమైపోయిందంటే అందరూ హెల్ప్లు కోరుకుంటున్నారు ఆట ఆడడం మానేసి. బట్ ఈ సిచ్యువేషన్ ఎవరు తెచ్చుకున్నారు? బర్నీ గారే కదా తెచ్చుకున్నారు. సో దానికి వచ్చిన వెర్డిక్ట్ ఏంటి? అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ 6 వారాలు ఉన్నారు. ఇవేం లేకుండా ఆయన రియల్ సెల్ఫ్ అది మంచో చెడో ఉన్నా కూడా అట్లీస్ట్ 10 వారాలైనా ఉందినేమో, మినిమం గ్యారంటీ 10 వారాలు. ఎందుకంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ప్లేయర్, బుర్ర కూడా ఉంది. ఈ బాండుల్లో పడిపోయి సగం గేమ్ పడిపోయింది. దివ్యానికిత వచ్చి ఆ ఫాల్స్ నెరేటివ్ సెట్ చేయగానే ఆయన నెంబర్ 1 అని ఫిక్స్ అయిపోయాడు. పాపం నెంబర్ 1 అని ఫిక్స్ అయిపోయాడు కాబట్టి సేఫ్గా ఆడాడు. దివ్యానికిత వచ్చి ఆయన పొజిషన్ 7th 8th పెట్టుంటే ఇలా ఉండదు అస్సలు లేదు. ఫస్ట్ థింగ్ దివ్యానికిత వచ్చి 7th పొజిషన్లో పెడితే ఆయన దివ్యానికితతో మాట్లాడు, అప్పుడు సగం బాగుపడిపోతాడు. తర్వాత ఇంత సేఫ్గా వెళ్ళదు బండి, అరే 7th పొజిషన్లో ఉన్నాను నేను, ఎలిమినేట్ అయిపోవడానికి హై ఛాన్స్ ఉంది అని చెప్పి గట్టిగా ఆడతాడు. అతని కోసం అతనైనా స్టాండ్ తీసుకుంటాడు. ఇప్పుడు ఎక్కడ స్టాండ్ తీసుకుంటున్నాడు? ఏ టాస్క్ అయినా ఇప్పుడు ఆయన గెలిచిన టాస్క్లో ఆయనకి ఎప్పుడు జెర్సీ మూమెంట్ రాలేదు. ఆయన పెద్ద కూతురు జస్ట్ డేంజర్ జోన్లో నుంచి సేఫ్ జోన్ అయినప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో నాని సినిమాలో జెర్సీ గల ఏ అని చెప్పి నరాలు తెంపుకున్నాడు. ఆయనకి అక్కడ వచ్చింది ఊపు, అక్కడ ఆయన ఓడిపోయాడు. వేరే వాళ్ళ విజయంలో ఈయన ఆనందపడుతున్నాడు చూసారా, ఈయన విజయం గురించి కృషి చేయకుండా అక్కడ ఆయన ఓడిపోయాడు. సో దీనికి కారణాలు ఇవన్నీ కూతుర్లు ఇప్పుడు ముంచేసి ఏడిస్తే ఎలాగా? సార్ అది ఎమోషన్ సార్, మీరు హేళన చేయకండి సార్ అని. ఎమోషనే, నేను హేళన కాదు. బట్ ఆయన ఎలిమినేట్ అవ్వడానికి కారణం వీళ్ళిద్దరే కదా, వీళ్ళిద్దరు పెద్ద మనుషులే కదా. బిగ్ బాస్ అంటే ఏంటి? బాసా, బాండ్లు పెంచుకోవడానికి వచ్చిన బాసా? అదొక సర్వైవల్ గేమ్ షో. అరే అసలు ఫార్మాటే ఒక 16-18 మంది అనానిమస్ పర్సన్స్తో ఉండాలి. హౌస్ షేర్ చేసుకోవాలి, బెడ్ షేర్ చేసుకోవాలి, అన్నీ షేర్ చేసుకోవాలి, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, మన ఎండ్యూరెన్స్ చూపించాలి, మన గ్రిట్ చూపించాలి. ఇంగ్లీష్ ఎక్కువైపోతుంది, మన ఓర్పు సహనం చాలా టెస్టింగ్ ఫేస్ ఉంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ కాస్ట్లీ జైల్. అలాంటి జైలులో కూడా మీరు బంధాలు పెట్టుకుంటే ఎలా అండి? బంధాలు పెట్టుకుంటే ఈరోజు వెర్డిక్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్. భరణి లాంటి ఒక స్ట్రాంగ్ ఫిజికల్ ప్లేయరు ఎగ్జిట్ అయిపోయాడు జస్ట్ బికాజ్ ఆయనలా కాదు, ఇక్కడ చిక్కిపోవడం వల్ల. సో ఇవన్నిటి వల్ల ఏమైందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. లాస్ట్ వీక్ ఏమైంది? నామినేషన్స్ అయిపోయాక దివ్యానికితకి భరణి గారు చెప్తారు, నేను తెలుగు తక్కువ అని అనుకోక, నన్ను ఎవరైతే నామినేట్ చేశారో, నన్ను ఎవరైతే ఎన్నేసి మాట్లాడినారో వాళ్ళు 1 by 1 ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు. 2nd వీక్లో మనీష్, 3rd వీక్లో ప్రియా, 4th వీక్లో మాస్క్ మ్యాన్, 5th వీక్లో శ్రీజ. ఆయన చెప్పాను కదా రెడీ సినిమాలో ఒక ప్రపంచం క్రియేట్ చేసుకుని అలా ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఈయన ఎలిమినేట్ అయిపోయాడు. ఎందుకు ఇదంతా? ఓవర్ కాన్ఫిడెన్స్. అసలు ట్రాక్లో లేడు, అసలు ట్రాక్ మీద లేదు. బంగాళాఖాతంలో చిన్న బోట్ వేసుకుని ఉన్నాడు ఆయన, ట్రాక్ మీదకి ఎలా వస్తుంది? ఇందులో దరిద్రం ఏంటంటే లాస్ట్ వీక్ లైవ్ అంతా దరిద్రమే. చిన్న కూతురు పెద్ద కూతురు ఎవరో మొగుడు చచ్చిపోయిన పిల్లలాగా ఏడుపులు. ఇంకా దివ్య అయితే మరీను, అన్నీ నేను నాకు ఇలాంటి అన్నీ ఎక్కడా లేరు, నేను వెళ్ళిపోతానని భయం వేస్తుంది, మీ టైంకి ట్యాబ్లెట్లు అన్నీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకున్నావు, ఇప్పుడు వేసుకో. ఎందుకు ఇవి? వైల్డ్ కార్డుకి వచ్చిన వాళ్ళు అంత వైల్డ్గా ఉండాలి. సగం బొక్క పెట్టింది గేమ్ దివ్యానికిత.
ఇంకోటి, ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అండ్ చీప్గా తీసి పారేయకూడదు. ఇప్పుడు ఇది చెప్తే మళ్ళీ సంజన పిఆర్ అంటారు. బట్ మనం మాట్లాడాలి, లాజిక్స్ మాట్లాడాలి. లాస్ట్ వీక్ ఏమంటాడండి బర్నీ సంజన గారిని చూపిస్తూ, ఎవరితోనే చెప్తారు మరి సంజన గారి గురించి, ఎవరి గురించి సాయితోనే ఎవరితో గుర్తురాట్లే, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. బట్ సంజన గారి గురించి మాట్లాడతారన్నమాట. ఏం మాట్లాడతారంటే, ఆమె మీద నేను అసలు ఫోకస్ పెట్టాల్సినంత క్లియర్ కదా, ఏమాడారు ముద్దలు తినిపించడం తప్ప అని. ఇప్పుడు ఏమైంది, సంజన గారే బర్నీ గారిని నామినేట్ చేశారు, ఇంకెవరూ నామినేట్ చేయలే. వైల్డ్ కార్డులో కూడా చాలా మట్టుకు ఎవరు బర్నీ గారిని నామినేట్ చేద్దాం అనుకోలే. తనుజ గారిని కూడా అనుకున్నారు కానీ బర్నీ గారిని నామినేట్ చేద్దాం అనుకోలే. అది ట్రాప్ మాధురి గారు అన్నారు. గౌరవ్ అది మాస్టర్ స్ట్రోక్. బట్ ఆ మాస్టర్ స్ట్రోక్ రీజన్ ఎవరు, సంజన గారు నామినేట్ చేశారు బర్నీని. సో ఇప్పుడు మనం ఎవరినైతే హేళనగా చూసామో ఆ పర్సన్ నామినేట్ చేయడం వల్ల మనం ఓట్లు తక్కువ వచ్చి ఎలిమినేట్ అయిపోయాం. ఆ పర్సన్ మాత్రం హౌస్లో ఉన్నారు, ముద్దలు తినిపిస్తున్న పర్సన్. సో ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎస్పెషలీ లేడీస్. ఇప్పుడు ఏమైంది, అందుకే అన్నాను కర్నూలు చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు. ఆయన ఎలిమినేట్ అయిపోవడానికి కారణాలు చాలా 1,00,000 కారణాలు. బట్ మనం ఒక బిగ్ బాస్ హార్డ్ కోర్ లవర్గా ఆలోచిస్తే ఇది చాలా మంచి విషయం బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడం. ఎందుకో తెలుసా, ఆయనకి ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పీస్ లేదు. ఏదో ఫేక్ నవ్వులు నవ్వుతున్నాడు కానీ ఇద్దరు కూతుర్లు నలిపేస్తున్నారు, చంపేస్తున్నారు, సాగు కొడుతున్నారు. హెరాస్మెంట్ కేసు వేయొచ్చాలి ఇద్దరి మీద. సో అట్లీస్ట్ బయట అయినా దీపావళి ప్రశాంతంగా ఆయన ఫ్యామిలీతో చేసుకుంటాడు, ఈ దరిద్రం ఉండదు. ఇప్పుడు ఈయన వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు ట్రూ కలర్స్, వీళ్ళు ఇండివిజువల్గా ఇప్పుడు ఎలా ఆడతారు, డిపెండెన్సీ లేనప్పుడు వీళ్ళ ఆట ఏంటి, తనుజ ఆట తీరేలా ఉంటుంది, దివ్యానికి ఆట తీరేలా ఉంటుంది. బర్నీ గారు ఉన్నప్పుడు హెల్ప్ చేశారు, ఇప్పుడు హెల్ప్ లేదు, ఆ సపోర్ట్ లేదు, ఆ ఎమోషనల్ సపోర్ట్ లేదు. సో ఇప్పుడు వీళ్ళ ఆట తీరేలా ఉంటుంది, హౌస్ మెంబర్స్ ఎలా రియాక్ట్ అవుతారు. సో ఆ డైనమిక్స్ అన్నీ మారబోతున్నాయి. సో ఇక్కడ నుంచి గేరు మారుతుందని నాకు అనిపిస్తుంది. ఎంతమందికి అలా అనిపిస్తుందో చెప్పండి. నెక్స్ట్ థింగ్, ఇమాన్యుల్ చేసింది రైటా రాంగ్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో చేసింది 100% రైట్. ఎందుకురా అంటే ఇమాన్యుల్కి గత వారం నుంచి తెగిపోయింది. ఆ విషయం బర్నీకే డైరెక్ట్గా చెప్పారు, అన్న నీ ఆట నచ్చట్లేదు, నువ్వు నన్ను కావాలంటే నామినేషన్ అయినా చేసుకో, బట్ నీ ఆట నువ్వు వాళ్ళ కోసం ఆడుతున్నట్టుందన్న, నీ కోసం ఆడుతున్నట్లేదు. నువ్వు దివ్యానికతో ఆడడం వల్ల నువ్వు ఆ హైని ఎంజాయ్ చేస్తున్నావు, వేరే వాళ్ళతో ఆడితే నీ ఆట తీరేంటో కూడా తెలియట్లేదు. సో ఇది నువ్వు తగ్గించుకోవాలని చెప్పిన వ్యక్తి ఎందుకు సేవ్ చేస్తాడు? అసలు డైనమిక్స్ బాగోట్లే. అసలు యాక్చువల్గా ఇప్పుడు మెయిన్ ఎపిసోడ్ చూసి ఇమాన్యుల్ తిట్టుకుంటారు, కన్నింగ్ ఫాక్స్ ఇది అంటారు, కానీ ఇమాన్యుల్ డైరెక్ట్గా చెప్పాడు నాకు స్కోప్ ఉంటే నేను బర్నీని నామినేట్ చేస్తాను. బర్నీ గారు కూడా చెప్పారు స్కోప్ ఉంటే ఇమాన్యుల్ నామినేట్ చేస్తాను. ఆయనకు పడట్లేదు, ఇంకెందుకు సేవ్ చేస్తారు చెప్పండి, చెయ్యరు. అది ఒక గేమర్ లాగే ఆడాడు. ఇక్కడ నాకు ఇమాన్యుల్ తప్పేం అనిపించలేదు. అండ్ బై ద వే ఓట్లు లాస్ట్ వచ్చింది బర్నీ గారు, దాని తర్వాత రాముకి. ఒకవేళ లాస్ట్ రాముకి వచ్చి బాటమ్ 2లో బర్నీ గారు ఉన్నారనుకోండి, అప్పుడు నో ఎలిమినేషన్ అవుతును. బట్ యాక్చువల్గా లాస్ట్లోనే బర్నీ గారు ఉన్నారు. సో బర్నీ గారు ఉండే ఛాన్స్ ఎప్పుడు ఉండేదంటే ఇమాన్యుల్ బర్నీ గారిని పెట్టుకొని ఉంటే, సేవ్ చేసి ఉంటే. బట్ అలా సేవ్ చేస్తే హౌస్ మారదు, మళ్ళీ కలిసి ఉందాంరా పార్ట్ 2 చూస్తాం. సో ఇదే బెస్ట్ వెర్డిక్ట్ అని నా అభిప్రాయం. బర్నీ గారి ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు, నన్ను తిడతారు, బట్ ఐ డోంట్ కేర్. బట్ యాజ్ ఎ న్యూట్రల్ ఆడియన్గా చూస్తే ఇదే కరెక్ట్ వెర్డిక్ట్ అని నా అభిప్రాయం. ఎంతమంది దాన్ని కన్విన్స్ అవుతారో లైక్ చేయండి. నెక్స్ట్ సింగర్ మిగిలిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అవన్నీ మనం స్టార్ మా పరివార గేమ్లు పక్కన పెట్టేస్తే, సింగర్ సాకేత్ వచ్చి పాటలు పాడాడు. నాకేమో అంత ఎక్కలే. లాస్ట్ ఇయర్ కొంచెం బెటర్గా అనిపించింది. ఇంకో ఆమె ఎవరో వచ్చి పాడారు ప్యారడీ సాంగ్స్, అవే బైక్కే. ఇది ఓకే అనిపించింది. హై ప్రాజెక్ట్ కూడా సేమ్, కామెడీ లేదు, ఫన్ లేదు, ఫ్రస్ట్రేషన్ ఉంది. ఇన్పుట్లు మాత్రం బేభత్సంగా ఇచ్చారు. ఆయన డైరెక్ట్గా తనుజ లేడీ విన్నర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని డైరెక్ట్ చెప్పాడు. అది ఎంతవరకు కరెక్టో రాంగో తెలియదు నాకు. దాన్ని ఎంతమందికి అగ్రీ చేస్తారో లేదు చెప్పండి. ఒకవేళ నా క్వశ్చన్ ఏంటంటే, మీకు న్యూట్రల్ ఆడియన్స్కి, తనుజకి అంత సీన్ ఉందా? నెంబర్ 1 అయ్యే సీన్ ఉందా వితౌట్ ఎనీ డిపెండెన్సీ, వితౌట్ నానా సపోర్ట్, వితౌట్ కళ్యాణ్ సపోర్ట్, వితౌట్ ఇమాన్యుల్ సపోర్ట్, ఆమె ఒంటరిగా యాజ్ అన్ ఇండివిజువల్ ప్లేయర్గా ముందుకు 15 వారాలు ముందుకెళ్ళే సీన్ ఉందా అంటే నాకైతే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో క్వశ్చన్ మార్క్. కష్టమే అనిపిస్తుంది, బట్ చెయ్యొచ్చు కూడా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు వరకు చూస్తే కొంచెం చాలా టఫ్ టాస్క్, అప్హిల్ టాస్క్. మీకేమనిపిస్తుందో చెప్పండి. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి, రీతుని కరెక్ట్గా ఆడితే టాప్ 5 అన్నా. నాకు అదే అర్థం కాలే, ఎలా టాప్ 5? ఓహో ఇదేదో రికమెండేషన్ బ్యాచ్లో అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నా ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా, ఇలా అంటే మళ్ళీ డెమాన్ పవన్ పిఆర్ అంటారు. డెమాన్ పవన్ని క్రిటిసైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, డెమాన్ పవన్ని హ్యూమిలేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ మొత్తం ఆ లవ్ దాంట్లో కూడా డెమాన్ పవన్నే తొక్కుతున్నారు. కానీ దానికి మెయిన్ సృష్టికర్త అయిన రితు చౌదరిని ఎందుకయ్యా ఎవరు ఏం అనట్లేదు? అంతా జెన్యూన్గా కనిపిస్తుందా మీకు రితు చౌదరి లవ్ ట్రాక్?
ఇది ఇది మేబీ రివర్స్ స్ట్రాటజీయా, ఇలా ఇలా లేపితే ఇలా హ్యూమిలేట్ చేస్తే డెమాన్ పవన్కి సింపతి వర్కౌట్ అవుతుందని. అలా అయితే ఏమో వర్కౌట్ అవ్వచ్చే, కానీ మీరు జెన్యూన్గా హార్ట్ఫుల్గా అలా ఫీల్ అయితే అది రాంగ్, చాలా రాంగ్. అండ్ కళ్యాణ్ పడాలకి ఓకే ఒక మోస్తారు హింట్లు ఇచ్చారు, మిగిలిన వాళ్ళందరికీ ఓకే ఏవో ఇచ్చుకొని వెళ్ళిపోయారు. బట్ ఈ టాప్ 5 విషయాలు నాకు అర్థం కాలేదు. సుమన్ శెట్టిది కూడా టాప్ 5 అంటున్నారు, నాకు ఒకటి అర్థమైంది, సుమన్ శెట్టి టాప్ 5. ఆయన ఏం ఆడకుండా జస్ట్ వీకెండ్లో డ్యాన్స్లు వేసుకుంటే సరిపోద్ది టాప్ 5. సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ హట్ అయినా కూడా ఇదే నిజం, ప్రభంజనం విల్ బి ఇన్ టాప్ 5. ఎక్కువ మాట్లాడకూడదు వీటి గురించి, అనవసరంగా కాంట్రవర్సీలు అవుతాయి. సో హైపర్ ఆదివి ఓకే ఇన్పుట్లు ఇచ్చాడు, ఇన్పుట్లు ఇచ్చిన దాంట్లో మారాల్సింది సంజన గారు, మారుతారని కోరుకుంటున్నాం. 2 వారాల నుంచి సైలెంట్ అయిపోయి రక్క, ఇలానే కంటిన్యూ అయితే ఆమె కూడా అస్సాం ట్రైన్ ఎక్కేస్తారు. అండ్ డెమాన్ పవన్కి ఇన్పుట్లు ఇచ్చారు, మారాలి. ఆ పులిహోర ట్రాక్ పక్కన పెట్టేస్తే ముందుకెళ్తుంది బండి, లేదా డెమాన్ పవన్ కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ అయితే మారుతాడని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే అమ్మాయిల విషయం గురించి చాలా నెగిటివ్గా వెళ్ళిపోయిందని నాకు అర్థమైపోయింది. సో హీ విల్ చేంజ్, ఇఫ్ హీ డజంట్ చేంజ్ ఇంకా మనోడు కర్మ ఇంకేం చేయాలో. తనూజ చూడాలి, నాన్న లేడు, నాన్న వెనకపడ్డాడు, నాన్న ఇప్పుడు హౌస్లో లేడు. ఇప్పుడు కళ్యాణ్ సపోర్ట్ కూడా అంత ఉండొచ్చో ఉండకపోవచ్చో కూడా తెలియదు. ఇప్పుడు ఆట ఎలా ఉంటుందో చూడాలి. దివ్యానికితే ఆట చూడాలని ఉంది. ఇప్పుడు నాన్న లేరు అన్నీ లేడు కాబట్టి దివ్యానికితే ఆట ఎలా ఉందని. ఓవరాల్గా ఇంకేముంది ఈరోజు మాట్లాడేది, అయిపోరాది. బిట్టర్ లడ్డూలు అవసరం అంటారా? బిట్టర్ లడ్డూల గురించి సరే కాసేపు మాట్లాడదాం. బిట్టర్ లడ్డు టాస్క్ ఇచ్చారు, ఇమాన్యుల్ తనుజాకి ఇచ్చి సెన్స్ ఆఫ్ క్లారిటీ మిస్ అవుతుంది అన్నారు, కరెక్టే. అండ్ ఇమాన్యుల్కి తనుజా మీద పీకల దాకా ఉంది, అది చూపించట్లేదు. అదే నాకు కన్నింగ్ అనిపించింది, నేను ఎపిసోడ్లో చెప్పాను. ఆ వీడియోలు ప్లే చేయొచ్చు కదా నాగార్జున గారిని, అట్లీస్ట్ ఓపెన్ అప్ అయ్యి ఉంటే బాగున్నాను. ఓపెన్ అప్ అవ్వాలని కోరుకుంటున్నాను. హైప్రాది కూడా అదే చెప్తున్నాను, ఎంటర్టైన్మెంట్ కనబడుతుంది, నువ్వు ఫైర్ కూడా చూపించు అని. వీ వాంట్ టు సీ దట్ ఫైర్. లేదా ఆ సేఫ్ ప్లేయర్ కన్నింగ్ ప్లేయర్ అని ట్యాగ్ అయితే అలా పర్మనెంట్ అయిపోతుంది ఇమాన్యుల్కి. సంజన రాముకే సేమ్ నామినేషన్ రీజన్స్ సార్ అని చెప్పి లడ్డు. పవన్ కళ్యాణ్ ఏమో డెమాన్కి అప్పుడు కెప్టెన్సీ అప్పుడు తీస్తారు కదా, దానికి నచ్చగాని అది నామినేషన్ వేసే పాయింట్ కాదు, అందుకే ఇక్కడ ఇస్తున్నాను అని చెప్పి. ఓకే భరణి వచ్చేసరికి ఇక్కడ కూడా ఆయన సేఫే, ఇంకా ఆయన ములుగు తేలిపోయాడు ఇంక సేఫ్ గేమ్లో. సార్ నాకు నేను ఇచ్చుకుంటాను సార్, ఈ పరిస్థితికి వచ్చారని చెప్పి. తర్వాత సంజన గారికి ఇచ్చారు, నేను ఎన్నిసార్లు పరుగు చేసినా ఆమె నా దగ్గరికి రావట్లేదు సార్ అని చెప్పి. తర్వాత సుమన్ శెట్టి గౌరవ్ వీళ్ళిద్దరికి కెప్టెన్సీ అయ్యాకే వచ్చిన కాన్ఫ్లిక్ట్లు వచ్చాయి, సో ఇద్దరు ఇచ్చుకున్నారు. దివ్య వచ్చి మాధురి గారికి టోన్ ప్రాబ్లమ్ సార్ అండ్ వెటకారం ఎక్కువ, ఒకటి కాదు డజన్ లడ్డూలు అయినా ఇవ్వచ్చు. తనూజ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఇంకెంత చెప్పినా కూడా ఏంటో మన గురించి మనకు క్లారిటీ ఉంది, బట్ లాస్ట్ 2 days నుంచి నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అనిపిస్తుంది, అంటే నువ్వు సరిగ్గా మాట్లాడలేదు అనిపిస్తుంది. ముందులో ఉంటే సంగన అయిపోద్ది అక్క, మీ ఇద్దరు కొట్టుకుంటేనే కదా గేమ్ బాగుంటుంది. ఇదే నాన్న వెళ్ళిపోయాడు, కళ్యాణ్ బాబుని కూడా పంపించండి. తర్వాత డెమాన్ అయేషాకి నేనేం అడిగినా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాను అనుకుంటాను సార్, అది కాదు సార్ అని చెప్పి అయేషాకి కడగాల్సినంత కడిగేసాడు. అవును మర్చిపోయాను, హైపరాది చాలా మంచి ఇన్పుట్లు. అమ్మాయి ఏం తెంగరదు కాదు, అమ్మాయికి అర్థమైంది, అమ్మాయి కూడా గేర్ మారుద్ది. రీతు నాకు మామూలు కోపం రాలేదు గీతు ఓవర్ యాక్షన్కి. గీతు అంటున్నా నేను, గీతు సబ్కాన్షియస్గా పేరు ఉండిపోయింది. రీతు డెమాన్కి ఏమంటుందంటే నమ్మకం ఉంటే ఉండు, లేకపోతే దొబ్బే. అసలు ఆ డిమాండ్ పవన్ అని లేకపోతే నువ్వు ఎప్పుడో 2వ వారంలో దొబ్బిద్దు, అది హార్ష్ రియాలిటీ. మాధురి గారు నన్నంట, ఓకే సాయిరామ్. రాము అయేషాకి ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవుతుంది సార్, ఈమెకు కూడా డజన్ లడ్డూలు ఇచ్చేయచ్చు, బిట్టర్ లడ్డూలు. రమ్య అంటే గుర్తొచ్చింది, రమ్యకి ఇన్పుట్లు ఇచ్చినప్పుడు హైపర్ అది చాలా గీర చూపులు చూసింది, నాకు ఎందుకో ఒళ్ళు మండింది. ఎంత నాకే అలా అనిపించిందో మీకు అలా అనిపించిందో చెప్పండి పిల్లలు. రమ్య గౌరవ్కి ఆపోజిట్ పర్సన్ మాట వినడు సార్ బిట్టర్ లడ్డు. సాయి వచ్చి దివ్య ఆమె ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని అనిపించింది సార్ నాకు అని లడ్డు. నిఖిల్ కళ్యాణ్కి నేను నామినేషన్లో ఫెయిర్గా ఆడాను సార్, బట్ ఆడలేదన్న నేను హర్ట్ అయ్యాను సార్, వ్యాలిడ్. తర్వాత అయేషా డిమాండ్ పవన్ నాకు వేరే వాళ్ళతో ప్రాబ్లం అయితే వీడు వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు మనోడు ఆ డిపార్ట్మెంట్కి హెడ్ కాబట్టి ఇంకా ఎలగట్లేదు. నెక్స్ట్ గౌరవ్ సుమన్ శెట్టికి చెప్పాను కదా వీళ్ళిద్దరికి పడట్లేదు. ఓవరాల్గా జరిగింది అది. భరణి గారు వెళ్ళిపోగానే శోక సంద్రాల్లో గురయ్యారు అందరూ, అన్నీ వెళ్ళాడు. ఆ ఏవీలో 2 కూతుర్లు ఎక్కువ ఉన్నారు, ఆయన కూడా ఎమోషనల్ అయ్యారు. తర్వాత ఇమాన్యుల్ కప్పు కొట్టాలి, మన ఇద్దరం ఒకటే మాట మాట్లాడుకున్నాం, అది చెప్పలేదు కానీ ఆ మాట వేయలేదు కప్పు కొట్టాలని చెప్పి. తనూజ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్, వెరీ గుడ్ పాయింట్ బై నాన్న. డోంట్ ట్రస్ట్ ఎనీవన్, వెరీ వ్యాలిడ్ పాయింట్ ఫ్రమ్ నాన్న. తనూజ ఐ మిస్ నాన్న ఇవి చేసే నాన్న పంపించేశారుగా. దివ్య ఈమె కూడా ఏడుపు, యు ఆర్ సచ్ ఎ స్వీట్ హార్ట్. సారీ ఇది నాన్ డైలాగ్ కదా, నాన్న యాడ్. యు ఆర్ సచ్ ఎ స్వీట్ హార్ట్, నాకు నీలాంటి సిస్టర్ ఉంటే బాగుంది అనిపిస్తుంది, ఐ మిస్ యూ. దివ్య నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప నేను ఎవరిని పెట్టించుకోను సార్,
బట్ వైల్డ్ కార్డ్కి వచ్చి అన్నిలా కనిపించాడు సార్. చాలా ఏడిపోతుంది. ఏడిచేయండి. డెమాన్ ఎవరికైనా నేను నా వల్ల మిస్టేక్ ఏం జరిగిందండి, అది నీకే సారీ, కప్పు కొట్టి నేను ప్రూవ్ చేయి రాంగ్ అన్నారు, అయిపోయింది. ఏందో ఆ టాస్క్లు కూడా ఎక్కువ పెట్టలే పాపం. బర్ణయ్య నీకు పంపించారు, స్వీట్ డబ్బాయిని ఇవ్వాల్సింది దివాళీకి వెళ్ళినప్పుడు. ఓకే, నేనేమని కోరుకుంటున్నానంటే ఆయనకి చెప్పాలంటే నెగిటివిటీ పర్సనల్గా రాలే, కూతురు వల్ల వచ్చింది. బయటగా వారం 2 వారాలు పోతే మొత్తం చెదిరిపోద్ది, మొత్తం క్లీన్ చిట్లు అయిపోద్ది. ఎందుకంటే ఆయన సైడ్ నుంచి కంప్లైంట్స్లు. సో అది ఆయనకే మంచిది, ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఏదో గోల ఉన్నది డ్రామా. ఇక్కడ కూడా ఆట మాట్లాడి చాలా స్కోప్ ఉందని నా అభిప్రాయం. సో ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. లైవ్లో నేను రావడం స్టార్ట్ చేయగానే ఇక్కడ తలుపు లాక్ వేయగానే సౌండ్ వచ్చింది. ఏంద్రా అని చూస్తే తనుజ ఈజ్ క్రయింగ్. ఒక్క సెకండ్లో బీబీమా ఏమో దివ్య నిఖితకి వేసారు క్లోజప్. దివ్య నిఖిత క్రయింగ్. మిడ్ నైట్ రివ్యూస్లో నేను ఏడకుండా చూసుకోండి. మీరు కూడా కర్చీఫ్లు, దుప్పట్లు, పిల్లో కవర్లు రెడీగా తెచ్చుకొని ఏడవడానికి. ఈరోజు శోక సముద్రంలో మునిగి తేలిపోతాం. మిడ్ నైట్ రివ్యూ 4కు 5కు 6కు వస్తుంది. హ్యాపీ దివాళీ ఫోక్స్. సభకు నమస్కారం, ధన్యవాదాలు.